వైకాపా స్థానికుల నాయకులపై ఏదైనా అభాండాలు ఆరోపణలు చేయాలనుకుంటే పూర్తి వాస్తవాలతో ప్రజాక్షేత్రంలోకి వస్తే తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేతలు వాసు యాదవ్, పసుపులేటి సురేష్, దినేష్ రాయలు సవాలు విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేత వట్టికుంట శంకర్ నారాయణ టీటీడీ 2వ సత్రం స్థానంలో నూతన భవన నిర్మాణం చేపడుతుంటే దానిని వక్రీకరించి కమిషన్ల కోసం చెక్కు చెదరని పురాతన భవనాన్ని కూల్చేశారని అబద్ధపు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. టీటీడీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు ఆషామాషీగా ఉండవని గుర్తు చేశారు. తప్పులు అంత సులువుగా జరగవని, ఆ మాత్రం తెలుగుదేశం నాయకులకు తెలియకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఎలక్షన్ దగ్గర ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అతి హీనంగా దిగజారి మీడియా ముందు నోరు పారేసుకుంటే గత 2019లో వచ్చిన రిజల్ట్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి పురాతనమైన సత్రంగా మనం ఏదన్నా చెప్పుకోగలిగితే అది బిఆర్ మహల్ ఎదురుగా ఉన్న రెండు సత్రాలు మనకి ఎప్పటి నుంచో మన టీటీడీ ఉపయోగించుకుంటూ వస్తుంది. మొట్టమొదటిగా కట్టిన సత్రాలు అవి. ఇన్ని పదుల సంఖ్యలో సంవత్సరాలు దాటిన తర్వాత దాని యొక్క పరిస్థితి బాగాలేదనేసి మన తిరుమల తిరుపతి అధ్యక్షులు, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ స్థానంలో మరి ఒక కొత్త సముదాయాన్ని నిర్మిస్తే ఇటు భక్తులకి అటు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఉపయోగకరంగా ఉంటుందనే సదుద్దేశంతో అక్కడ కొత్త సత్రాల నిర్మాణం చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది.